హలో గైస్, దిస్ ఇస్ ఎమి అండ్ యూర్ వాచింగ్ ఎమి ట్రైనింగ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఎల్సిడి డిస్ప్లే అంటే ఏదో నేర్చుకుందాం. సో బేసిక్గా ఎల్సిడి డిస్ప్లే ఇది లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అనమాట. సో దీంట్లో మనకి 16:2 అనమాట, అంటే 16 క్యారెక్టర్స్ పర్ లైన్ 2 లైన్స్గా మనం డివైడ్ చేసి ప్రింట్ చేస్తాం అనమాట. ఓకేనా, అంటే అది స్క్రోలింగ్ టెక్స్ట్ కావచ్చు, లేదా ఎల్సిడి పైన మనకి జస్ట్ ఊరికే ఆ టెక్స్ట్ అనేది ప్రజెంట్ అవ్వాలనుకుంటే అలా చేసుకుని మీరు చూస్తున్నారు కదా, ఇది మనకి ఎల్సిడి డిస్ప్లే యొక్క పిన్ కాన్ఫిగరేషన్ అనమాట. సో ఒకవేళ ఈ ఎల్సిడిది డిస్ప్లే మీరు ఏదైనా ప్రాజెక్ట్లో యూజ్ చేయాలనుకుంటే సో ఈ పిన్స్ అన్నిటినీ మీరు కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏవైతే 16 పిన్స్ మీకు చెప్పానో సో వీటిలో మనకి ఆల్మోస్ట్ ఆల్ పిన్స్ అనేవి మనం కనెక్ట్ చేసుకుంటేనే మనకి కరెక్ట్గా మనం ప్రజెంట్ చేసుకోగలం. I2C మాడ్యూల్ అంటే I2C అంటే ఇంటర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనమాట. సో దీంట్లో ఆల్ పిన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు స్క్రీన్ పైన కనబడుతుంది కదా, సో ఇది వచ్చేసి మనకి I2C మాడ్యూల్ అనమాట. సో దీన్ని యూజ్ చేసుకొని మనం సింప్లిఫైగా అంటే ఈజీ కనెక్షన్స్ అనేవి చేసుకోవచ్చు. సో దీనికి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, గ్రౌండ్, VCC, SDA, SCL. సో ఇక్కడ మనకి 4 పిన్స్ మాత్రమే ఉంటాయి. సో ఈ 4 పిన్స్ మాత్రమే కనెక్ట్ చేసుకొని మనం ఈజీగా ఇంటర్ఫేస్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో అదే కానీ ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే వితౌట్ I2C మాడ్యూల్ కానీ చూస్తే సో మనకి చాలా పిన్స్ అనేవి ఉంటాయి. సో కనెక్షన్స్ అనేటివి కూడా మనం బ్రెడ్ బోర్డ్ యూజ్ చేసుకొని చేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ పిన్స్ ఉన్నాయి కాబట్టి మనము ఫాల్ట్ చేసేదానికి దేర్ ఇస్ ఎ ఛాన్స్ అనమాట. సో ఈ I2C మాడ్యూల్లో మనకి 16 పిన్స్ ఉన్నాయి దీంట్లో కూడా. సో ఈజీగా మనకి ఈ ఎల్సిడి మాడ్యూల్తో దీంతో ఇంటర్ఫేస్ చేసుకొని మనము డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఈ I2C మాడ్యూల్లో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పిన్స్ ఇక మాడ్యూల్లో సో 4 పిన్స్ ఉంటాయి. నెక్స్ట్ అలాగే ఇక్కడ అడ్జస్ట్ ఒక పొటెన్షియోమీటర్ కూడా ఉంటుందన్నమాట. సో అదే కానీ I2C మాడ్యూల్ కాకుండా చూసుకున్నట్టయితే మీరు సపరేట్గా ఆ ఎల్సిడి యొక్క బ్రైట్నెస్ అనేది కాన్స్ట్రక్ట్ అనేది ఎక్కువ చేసుకోవాలన్నా తక్కువ చేసుకోవాలన్నా పొటెన్షియోమీటర్ అనేది ఎక్స్ట్రాగా మీరు యాడ్ చేసుకోవాలి. కానీ ఈ I2C మాడ్యూల్లో ఇన్బిల్ట్ పొటెన్షియోమీటర్ ఉండడం వలన ఇన్బిల్ట్ పొటెన్షియోమీటర్ ఉండడం వలన అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట డిస్ప్లే అనేది. ఓకే, సో నెక్స్ట్ పవర్ ఎల్ఈడి అనేది ఎందుకు అవుతుందంటే ఇది ఆన్ అయింది అనేసి, వర్కింగ్లో ఉందనేసి ఇక్కడ మనకి పవర్ ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది అనమాట. సో ఇప్పుడు కోడింగ్ చూసుకున్నట్లయితే సో ఫస్ట్ నార్మల్ ఎల్సిడి డిస్ప్లే అయితే సో ఇలాంటి డిస్ప్లే కానీ మీరు యూజ్ చేసుకున్నట్లయితే అంటే I2C మాడ్యూల్ లేకుండా ఉన్నదాన్ని అయితే యూజ్ చేయాలనుకుంటే సో జస్ట్ లిక్విడ్ క్రిస్టల్ ఎల్సిడి అనేసి మీరు డిఫైన్ చేసేయచ్చు అనమాట. సో అంటే ఏ పిన్స్ అయితే మీరు కనెక్ట్ చేస్తున్నారో ఈ పిన్స్ని వాటిని ఇక్కడ డిఫైన్ చేయాలి. సో అదే కానీ మీరు I2C డిస్ప్లే కానీ యూజ్ చేశారనుకోండి లిక్విడ్ క్రిస్టల్లో, అప్పుడు మీరు ఎల్సిడి యొక్క అడ్రస్ అనేది మీరు డిఫైన్ చేయాలి. నెక్స్ట్ అలాగే ఏ లైన్స్లో మీరు ప్రజెంట్ చేస్తున్నారు అనేది మీరు డిఫైన్ చేయాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ నార్మల్ ఎల్సిడీలో అయితే మనకి ఆల్మోస్ట్ ఆల్ అన్ని పిన్స్ని మనం యూజ్ చేస్తాం, అంటే ఒకవేళ మీరు సెన్సార్లు కనెక్ట్ చేసుకుంటే. ఓకే, అదే కానీ కమింగ్ టు ది I2C మాడ్యూల్ అయితే జస్ట్ యూ హ్యావ్ 4 పిన్స్ ఓన్లీ. సో ఈ 4 పిన్స్ మాత్రమే మీరు ఏ ప్రాజెక్ట్కైనా యూజ్ చేస్తాం. మీరు చూసుకోవచ్చు మనకి ప్రోగ్రామ్ అనేది నార్మల్ ఎల్సిడి డిస్ప్లే అంటే జస్ట్ ఏదైనా ఒక టెక్స్ట్ని మనం ప్రజెంట్ చేయాలంటే ఎల్సిడి డిస్ప్లేలో సో ఫస్ట్ మనకి లిక్విడ్ ఒక లైబ్రరీస్ అనేటివి ఇన్స్టాల్ చేయాలన్నమాట మన ఆర్డినోలో. ఓకే, సో ఈ లిక్విడ్ క్రిస్టల్ ఎల్సిడి డిస్ప్లే కాబట్టి దానికి సంబంధించినటువంటి లైబ్రరీ అనేది ఇన్స్టాల్ చేస్తే అది ఈజీగా స్మూత్గా మనకి డిస్ప్లే చేయడానికి హ్యాండిల్ అవుతుంది అనమాట. ఏ పిన్స్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ పిన్స్ని ఇక్కడ మీరు ప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ సెటప్ ఫంక్షన్ అనేది చేయాలి. వాయిడ్ సెటప్లో మీరు ఈ యొక్క ఎల్సిడి మాడ్యూల్ ఉంది కదా, సో ఈ మాడ్యూల్లో ఫస్ట్ లైన్ లేదా సెకండ్ లైన్ సో ఏ లైన్ నుంచి మీరు కంటిన్యూ అవ్వాలి అనేది ప్రజెంట్ అవ్వాలి అనేది ఇక్కడ మీరు కోడ్లో ఇవ్వాలి. కాలం 0 రో 0 అంటే ఫస్ట్ బాక్స్లో మనకి ప్రింట్ అవ్వాలి కదా. సో దానికోసం మనం ఇక్కడ LCD.set cursor 0,0 అంటే వీటిలో మనకి ఫస్ట్ లెటర్ అనేది ప్రింట్ అవ్వాలి అనేసి మనం ఇస్తాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఏం ప్రింట్ అవ్వాలి అనేసి మనం ఇస్తాం LCD.print. ఇక్కడ మనకి ఫంక్షన్ ఏదైతే ప్రింట్ అవ్వాలనుకుంటామో ఎల్సిడి పైన అది ఇక్కడ మనం ఇస్తాం. MB అనేసి ఇచ్చాను. సో ఇది ఫస్ట్ లైన్లో ప్రింట్ అవుతుంది. సో కమింగ్ టు ది నెక్స్ట్ లైన్లో కూడా మళ్ళీ ప్రింట్ అవ్వాలనుకుంటే LCD.set cursor 0,1 అంటే కాలం 0లో రో 1. ఓకేనా, రో 1లో మళ్ళీ మనకి వెల్కమ్ అనేసి ప్రజెంట్ డిస్ప్లే అవ్వాలనేసి ఇక్కడ ఇచ్చాను. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకా లూప్ అనేది ఏమి ఇవ్వలేదు, అంటే జస్ట్ మనకి డిస్ప్లే కోసం ఇచ్చాను కాబట్టి అది జస్ట్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు అవుట్పుట్ కూడా చూసుకోవచ్చు. ఓకే, నౌ కమింగ్ టు ది I2C మీరు ఇంటర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ని యూజ్ చేసి డిస్ప్లేని మీరు కనెక్ట్ చేసుకుంటే ఓకే
ఫస్ట్ మీరు సో దీనికి ఉన్నటువంటి కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో 4 పిన్స్ కాబట్టి ఈ 2 లైబ్రరీస్ అనేటివి ఇన్స్టాల్ ఉంటాయి ప్రీ డిఫైన్డ్గా. కోడ్ రాసిన తర్వాత మీరు కంపైల్ చేస్తారు కదా, కంపైల్ చేసిన వెంటనే మీకు ఎర్రర్స్ అనేవి వస్తాయి. ఒకవేళ ఇన్స్టాల్లో అంటే లైబ్రరీ అనేది ఇన్స్టాల్ లేకపోతే ఆ లైబ్రరీ అనేది ఇన్స్టాల్ చేయండి అనేసి మనకి ఆర్డినో ఐడి సాఫ్ట్వేర్లో వస్తుంది. ఓకేనా, అప్పుడు మళ్ళీ మీరు లైబ్రరీ టూల్లోకి వెళ్ళి ఈ లిక్విడ్ క్రిస్టల్ I2C అనేది ఇన్స్టాల్ చేస్తేనే మనకి దీని యొక్క అడ్రస్ ఏదైతే ఉంటుందో దానికి మనము కమ్యూనికేట్ చేయగలుగుతాం. ఓకేనా, I2C మాడ్యూల్ యొక్క అడ్రస్ మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే సో ఇక్కడ మీరు కనబడుతుంది కదా, సో ఈ యొక్క కోడ్ అనేది మీరు డంప్ చేస్తే మీ యొక్క I2C మాడ్యూల్ యొక్క అడ్రస్ అనేది సీరియల్ మానిటర్లో యూ కెన్ ఫైండ్ అవుట్ అనమాట. I2C మాడ్యూల్ ఉంది కదా, సో ఈ మాడ్యూల్ యొక్క అడ్రస్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే సో ఈ కోడ్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఓకే ఇక్కడ మనకి టూల్స్లోకి వెళ్తే సీరియల్ మానిటర్ ఉంది కదా, సో ఇక్కడ టూల్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి I2C స్కానర్ డివైస్ ఉంది కదా, సో దీని యొక్క అడ్రస్ ఉంది చూడండి 0x27 అనమాట. అంటే మన యొక్క I2C మాడ్యూల్ ఉంది కదా, సో దీని యొక్క అడ్రస్ వచ్చేసి 0x27. సో ఈ విధంగా మనము I2C మాడ్యూల్ యొక్క అడ్రస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ యొక్క కోడ్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే మీద కనపడుతుంది కదా, సో ఇది ఎంటర్ చేసి మన యొక్క అడ్రస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మీ యొక్క అడ్రస్ తెలిస్తేనే మీరు ఇక్కడ కోడ్లో దీన్ని ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, లిక్విడ్ క్రిస్టల్ _ I2C LCD 0x27, 16, 1 ఇలా ఇచ్చేస్తామన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ వైడ్ సెటప్లో ఫస్ట్ ఇంకా LCD అనేది ఇనిషియలైజ్ చేస్తాం, తర్వాత బ్యాక్ లైట్ అనేది ఆన్ అవ్వాలనేసి ఇస్తాం. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ లైను ఫస్ట్ కాలం అక్కడ మనకి ప్రింట్ అవ్వాలి. ఓకేనా, హలో MB అనేసి. నెక్స్ట్ సెకండ్ లైన్లో 0, 1, సో ఇక్కడ మనకి వెల్కమ్ అనేది ప్రింట్ అవ్వాలనేసి ఇలా ఇస్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ దీనికి కూడా లూప్ ఫంక్షన్ ఏమి ఉండదు, ఎందుకంటే జస్ట్ మనం ఆ యొక్క డిస్ప్లే మాత్రమే చేస్తున్నాం, స్క్రోలింగ్ అయితే చేయట్లేదు కదా అందుకు. ఇక్కడ మీరు చూడండి వైర్.h లేకపోతే ఏమవుతుందంటే I2C LCD అనేది పనిచేయదు అనమాట. సో LCD.int అనేది మీకు ఎర్రర్ వస్తుంది అనమాట సీరియల్ మానిటర్లో, యూ కెన్ ఫైండ్ అవుట్ దట్ ఎర్రర్. సో ఆర్డినో ఎంత ప్రింట్ చేసినా LCDకి డేటా వెళ్ళదనమాట. ఓకేనా, సో ఆర్డినో ఆన్లోనే ఉంటుంది కానీ ఈ యొక్క LCD మాడ్యూల్ అయితే మనకి ప్రింట్ చేయదు అనమాట. ఓకేనా, అంటే సీరియల్ కమ్యూనికేషన్ అనేది జరగదు. సో I2C అడ్రస్ డిటెక్ట్ చేయడం కుదరదు అనమాట. సో నాకు కమింగ్ టు ది స్క్రోలింగ్ చేయాలనుకుంటే అంటే మన టెక్స్ట్ అనేది ఈ యొక్క LCD పిన్స్లో మనకి స్క్రోల్ అవ్వాలి అనుకున్నట్లయితే అప్పుడు మనము జస్ట్ సింపుల్ కనెక్షన్స్ అనేటివి అలాగే ఉంటాయి సేమ్, బట్ ఇక్కడ కోడింగ్లో మనం కొద్దిగా ఇంప్లిమెంట్ అనేది చేయాలి. అంతా చేసుకున్నాం కదా, సో ఇక్కడ ఏమంటే వైడ్ లూప్లో ఇక్కడ మనకి లూప్ కాన్ఫిగరేషన్ అనేది ఇవ్వాలి. సో ఈ యొక్క లూప్లో ఫంక్షన్స్ ఏంటంటే LCD.scroll display అంటే మీకు ఇక్కడ చూస్తున్నారు కదా LCD.scroll display లెఫ్ట్. సో మీకు ఒకవేళ మీ యొక్క స్క్రోలింగ్ టెక్స్ట్ అనేది లెఫ్ట్కి రావాలన్నా రైట్కి రావాలన్నా ఇక్కడ మీరు ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, ఇవ్వాలి అనేసి. సో ఇప్పుడు మీకు ఇంకా స్మూత్ స్క్రోలింగ్ అవ్వాలనుకుంటే మీ యొక్క టెక్స్ట్ అనేది సేమ్ నార్మల్ దానికి సో వితౌట్ I2C డిస్ప్లేగా ఉన్నట్లయితే సో జస్ట్ నార్మల్గా #include లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అనేది లైబ్రరీస్ అనేటివి ఇనిషియలైజ్ చేయాలి. తర్వాత మనం ఏదైతే పిన్స్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ పిన్స్ని ఇక్కడ మనం ఫస్ట్ సెటప్ చేస్తాం. నెక్స్ట్ వైడ్ సెటప్లో మనకి ఇక్కడ సెకండ్ రోలో మనకి డిస్ప్లే అనేది అవ్వాలనేసి MB Ultronics అనేసి ఇచ్చామన్నమాట. గ్రూప్లో చూసుకున్నట్లయితే ఫర్ int I = 0, I < 16, ఓకే I++ అనేసి ఇలా ఇచ్చాం. ఓకే, అంటే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. ఈ ఫర్ లూప్ యూజ్ చేసి రిపీటెడ్గా ఫంక్షన్ అనేది ప్రింట్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట. అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఫంక్షన్ ఏంటి 0, మొదటి లూప్ 0 నుండి స్టార్ట్ అవుతుంది, అది 16 వరకు అనమాట. అంటే ఇక్కడ ఈ 0 నుంచి స్టార్ట్ అయ్యేసి మనకి 16 వరకు అంటే 0 నుంచి 15 వరకు అనమాట టోటల్గా. అప్పుడు మనకి 16 అవుతుంది కదా, సో మొత్తం 16 సార్లు మనకి లూప్ అనేది కంటిన్యూస్గా రిపీట్ అవుతుంది అనమాట. సో ఎందుకంటే 16 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఈ యొక్క LCD లెంత్ 16 కాబట్టి 16 బ్లాక్స్ లాగా మనం స్క్రోల్ చేస్తాం. LCD అనేది ఎటువైపుకి మీకు స్క్రోల్ అవ్వాలనేసి ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను. తర్వాత ఆ యొక్క డిలే అనేది ఎంత ఉండాలి. సో MB Ultronics అనేది మనకి ఇక్కడ మనకి స్క్రోల్ అనేది ఎటువైపు నుంచి అవ్వాలనేది మనం ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం. సో ఆ విధంగానే మనకి LCD డిస్ప్లేలో స్క్రోల్ అవుతుంది అనమాట.
ఓకే, దీని యొక్క డిలే అనేది కూడా మనం అంటే ఎంత స్పీడ్తో మనకి అది స్క్రోల్ అవ్వాలి అనేది కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ అలాగే అది స్క్రోల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ రిపీట్ అవ్వాలంటే ఎంత టైం అంటే ఎంత డిలే తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వాలి అనేది కూడా మనం ఇక్కడ కోడింగ్లో సెట్ చేసుకోవచ్చు. సో ఫర్ లూప్తో మనకి కంట్రోల్ అనేది స్మూత్గా జరుగుతుంది అనమాట. సో డిలే అనేది మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు డిలే 100 ఇచ్చారనుకోండి, సో ఫాస్ట్గా స్క్రోల్ అవుతుంది. సో డిలే అనేది 300 నుంచి 500 వరకు ఇచ్చారనుకోండి, అప్పుడు కొద్దిగా స్లోగా వెళ్తుంది అనమాట అనుకుంటున్నాను. సో those who are coming newly our channel, so please check out our latest videos.